హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, నేను మీ భవితా సంతోష్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ. ఈ రోజు ఒక కరెంట్ ఎకానమీ టాపిక్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే 2026-27 కేంద్ర బడ్జెట్ లో ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే మూలధన వసూళ్లు, క్యాపిటల్ రిసీప్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మరి ఇందులో 2026-27 ఆర్థిక సంవత్సరంలో మొత్తం కేంద్ర బడ్జెట్ ఎంత అంటే 53,47,315 కోట్లు. మరి ఇందులో రెవెన్యూ వసూళ్ల విలువ ఉంటది, మూలధన వసూళ్ల విలువ ఉంటది. ఇందులో మనం ఈ రోజు టాపిక్ లో మూలధన వసూళ్ల గురించి మాట్లాడుకుందాం. మరి 2026-27 ఆర్థిక సంవత్సరంలో మూలధన వసూళ్ల విలువ ఎంత? మూలధన వసూళ్ల విలువ క్యాపిటల్ రిసీప్ట్స్ యొక్క వాల్యూను మనం ఒక్కసారి తీసుకుంటే 18,14,165 కోట్లుగా చెప్పుకోవచ్చు. ఈ మూలధన వసూల్లో ఎన్ని అంశాలు ఉంటాయంటే మూలధన వసూళ్లలో మొత్తంగా 3 అంశాలు ఉండడం జరుగుతుంది. ఆ 3 అంశాలు ఏంటివి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఆ 3 అంశాలు ఏంటివి అంటే, ఒకటి, ప్రభుత్వం తీసుకున్నటువంటి రుణాలను గవర్నమెంట్ తిరిగి తీసుకుంటది, అంటే రుణాల తిరిగి వసూళ్లు అనేటువంటి ఒక అంశం ఉంటది. అంటే ఇక్కడ లోన్ రికవరీస్ అనుకోవచ్చు. లోన్ రికవరీస్ మరి లోన్ రికవరీస్ యొక్క వాల్యూ ఎంత ఉంది అంటే ఇక్కడ 33,397 కోట్లు. అదే విధంగా తీసుకున్నట్లయితే సెకండ్ అంశం తీసుకుంటే ఇతర వసూళ్లు, అదర్ రిసిప్ట్స్. అదే విధంగా అదర్ రిసిప్ట్స్ యొక్క వాల్యూ ఎంత తీసుకుంటే ఇక్కడ 80,000 కోట్లు. 80,000 కోట్లతోటి అదర్ రిసిప్ట్స్ ఉండడం జరిగింది. అదే విధంగా మూడో అంశం తీసుకున్నట్లయితే అప్పులు ఇతర వసూళ్లు. మరి ఇక్కడ డెబ్ట్స్ అండ్ అదర్ రిసిప్ట్స్. మరి వీటి యొక్క వాల్యూ ఎంత అంటే ఇక్కడ 16,95,768 కోట్లు. మరి ఈ 3 అంశాలను కలిపితే మనకు మూలధన వసూళ్ల కింద రావడం జరుగుతుంది. ఇది ఈ రోజు టాపిక్. థ్యాంక్ యూ.